నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైక్ ఆన్ ఆఫ్ చేస్తూ బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారని మంత్రి హరీష్ రావు తెలిపారు. తిరుపతి రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్కరణ దినం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో టిపు సుల్తాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 నెలల పాటు టీబీ పేషెంట్లను దత్తత తీసుకున్న విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ సంపు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి. మామిడిపల్లిలో జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్. మదనపల్లి 5వ పట్టణ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సాహినా లక్ష్మీదేవి నియామకం. మదనపల్లి ఆర్టీసీ 2వ డిపో నందు ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ. మదనపల్లి 2 డిపో మేనేజర్ నిరంజన్ వెల్లడి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్లో కొనసాగుతుంది. ఆయన గురువారం మాట్లాడుతూ పార్లమెంట్లో జరిగే సన్నివేశాలను వివరించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రుచించని అంశాలపై ప్రతిపక్షాలు మాట్లాడితే వెంటనే మైకు ఆపేస్తారన్నారు. తన చేతిలోని మైకును ఆన్ ఆఫ్ చేస్తూ పార్లమెంట్లో పరిస్థితులను వివరించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్ర ప్రస్తుతం 4 రోజుల నుంచి మహారాష్ట్రలో జరుగుతుంది. నాందేడ్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ తన చేతిలోని మైకును ఆన్ ఆఫ్ చేస్తూ పార్లమెంట్లో పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రుచించని అంశాలను ప్రతిపక్షాలు పార్లమెంట్లో లేవతినప్పుడు ప్రతిపక్ష నేతల మైకులు ఆగిపోతాయని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ వాళ్లకు సంబంధం లేకపోతే సిట్ విచారణ జరపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. నిజానిజాలు బయటకు రావాలని సీట్ వేశామని తెలిపారు. దర్యాప్తు ఆపేందుకు బీజేపీ చూస్తుందన్నారు. ఇకపై తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. రాహుల్పై పోటీ చేసిన తుషార్ గురించి తాము చెప్పామన్నారు. కానీ గవర్నర్ తన దగ్గర పనిచేసే తుషార్ గురించి మాట్లాడారని పేర్కొన్నారు. 3 నెలల పాటు టీబీ పేషెంట్లను దత్తత తీసుకున్న విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఒక పక్క పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తూ మరోపక్క అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 3 నెలల పాటు టీబీ పేషెంట్లను దత్తత తీసుకున్న విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతు సార్ చేసిన సేవలను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్షయవ్యాధి నివారణకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ పథకాన్ని భారత రాష్ట్రపతి సెప్టెంబర్ 9న నిక్షయ్ మిత్ర అనే యాప్ను ప్రవేశపెట్టి అందులో దాతలను నమోదు చేసి నిర్ధారిత క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార పదార్థాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈరోజు మదనపల్లి జిల్లా ఆసుపత్రి నందు నిర్ధారిత టీబీ రోగులకు వారి సమ్మతితో దాతల సహకారంతో పౌష్టిక ఆహార పదార్థాలను అందజేయడం జరిగిందన్నారు. నిర్ధారిత టీబీ పేషెంట్లకు నెలకు 500 చొప్పున 6 నెలల పాటు 3,000 ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు దాతలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ముందుకు వచ్చి టీబీ పేషెంట్లను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్ఎంఓ డాక్టర్ దివాకర్ మాట్లాడుతూ నిక్షయ్ మిత్ర కార్యక్రమం ఇండియాలో సెప్టెంబర్ 9వ తేదీన 2022న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సార్ కనపడడం లేదు సూపర్ సార్. ఈరోజు ముఖ్యంగా మన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద టీబీ పేషెంట్స్ని కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని వారికి కొన్ని నిత్యావసర వస్తువులు అనేటివి ఆల్రెడీ వాళ్ళు టీబీ జబ్బుతో బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళకి మరి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కొన్ని నిత్యావసర వస్తువులు కానీ కాకపోతే మిగతా విషయాల్లో కానీ సపోర్టివ్గా ఉండడం కోసమని మన ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ ఈ అభియాన్ ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దానికి మరి సంఘంలో ఉన్నటువంటి దాతలు
ఉదాహరణగా ముందుకు వచ్చి ఈ టీబీ పేషెంట్స్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనకి ఒక 7 మంది ప్రధానమంత్రి దాతలు ఈ టీబీ పేషెంట్స్ ముఖ్యంగా 26 మందిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 7 మంది ప్రధాన దాతలు కలిసి. సో వాటిలో భాగంగానే ఈరోజు మనం వారికి మరి నిత్యావసర వస్తువులను మనము వారి ద్వారా మనము డొనేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన విజయభారతి స్కూల్ ఫౌండేషన్ చైర్మన్ మరి సేతు సారు మరి ఆయన యొక్క విశాల హృదయంతో ముందుకు వచ్చి మరి ఇలాంటి పేషెంట్స్ని సారు సుమారుగా ఒక 3 నెలల పాటు 10 మంది 20 మంది రాశారు 10 మంది టీబీ పేషెంట్స్ సార్ అడాప్ట్ చేసుకొని వారికి మరి ఈ 3 మంత్స్కి జరిగేటువంటి నిత్యావసర వస్తువులు కూడా సార్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సార్ ఈ ప్రభుత్వ జిల్లా వైద్యశాల తరఫున మీకు ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో లాట్ సార్. అదేవిధంగా ఇదే క్రమంలో మరి మనకి వీరభద్ర అనేటువంటి దాత కరుణాకర్ సిఎంఓ ఇన్ఛార్జ్ ఆఫ్ ది నాడు నేడు అన్నమయ్య డిస్టిక్ వారు, అదేవిధంగా అబ్దుల్ రహమాన్ టీచరు, తర్వాత హేమలత టీచర్ గారు, తర్వాత మునిరాజా గారు హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా రామ్ కుమార్ ఆచార్య బి కొత్తకోట. సో వీరు కూడా మరి వచ్చి వారి యొక్క సహృదయంతో మరి టీబీ పేషెంట్స్కి అందరికీ కూడా సపోర్ట్ ఒక 3 మంత్స్ పాటు లేదా వచ్చి 1 మంత్ పాటు కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అనేవి, ఎందుకంటే మనము టీబీ మందులు అనేటివి మామూలుగా ఇస్తున్నాం వారికి, వాటితో పాటు వారికి ఇటువంటి సహాయం చేయడం అనేది కూడా మరి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను కూడా గుర్తించి మరి ముందుకు రావడం అనేది ఎంతైనా మనము ఆహ్వానించే విషయము. మరి ఇలాంటి దానిలో మనం కూడా పాల్పంచుకోవడం అనేది మన అదృష్టంగా భావించి ఇలాంటి వాటిని కొంచెం ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా కొంచెం దాతలు ముందుకు వచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా నేను మన జిల్లా ప్రభుత్వ వైద్యశాల తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దాతలందరికీ కూడా మరొకసారి మా ప్రభుత్వ జిల్లా వైద్యశాల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మన విజయభారతి స్కూల్ ఫౌండేషన్ చైర్మన్ మరి సక్సెస్ఫుల్గా స్కూల్ మదనపల్లె పట్టణ మహాసభ ఘనంగా జరిగింది. గురువారం స్థానిక విజయనగర్ కాలనీ నందు 5వ పట్టణ మొదటి మహాసభ సాహినా అధ్యక్షతన జరిగింది. ముందుగా 5వ జెండాను ఆవిష్కరించి అమరులైన మహిళా నాయకులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో 5వ జిల్లా నాయకురాలు భాగ్యమ్మ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. కానీ నేడు మహిళలపై దేశంలో లైంగిక వేధింపులు, అత్యాచారం, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అమ్మాయిని రేప్ చేసి చంపిన వారికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో జైలు నుంచి బయటకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మోదీ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న వైఖరికి అదే నిదర్శనమన్నారు. మనవాద సిద్ధాంతాన్ని అమలు చేసి మహిళలను బానిసగా ఉంచాలనేది మోదీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. నేడు మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మహిళా హక్కులను కాలరాస్తున్నాయన్నారు. మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు ఉన్నాయని వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ వంటి మహానుభావులు అందించిన స్ఫూర్తితో మహిళా హక్కుల కోసం, చట్టాల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమున్నత స్థానం ఇవ్వాలని ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము. మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు, కానీ మహిళలను మాత్రము సెకండరీగానే గుర్తిస్తున్నారు, కానీ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళలపై జరుగుతున్న దాడులు కానీ, అత్యాచారాలు కానీ అరికట్టడానికి విఫలమవుతున్నాయి. ఈరోజు ఈ మహాసభ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే, మహిళలకు కూడా సమున్నత స్థానం ఇచ్చి మహిళలపై జరుగుతున్న అత్యాచారం. న్యాయం కోసం మహిళ ఆందోళన. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరిక. ఎరకలరెడ్డి భార్య జై ఈశ్వరమ్మ భర్త విడాకులిచ్చి మోసం చేయగా పినతండ్రి పినతల్లి తనకు రాసిచ్చిన ఇంటి స్థలం కాజేసి మోసం చేశారని మదనపల్లి ప్రశాంత్ నగర్లో 2వ వీధిలో మోసం చేసిన వారింటి ముందు సిటిఎం చిన్నయాన చెరువుపల్లికి చెందిన బాధితురాలు ఎరకలరెడ్డి భార్య జై ఈశ్వరమ్మ పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేసింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మేము చూడకంటే ఎవరు చూస్తారు? మేమే కదా దిక్కు నీకు, మేమే కదా దిక్కు నీకు, మేమే చూస్తాము, ఎవరు చూస్తారు నీకు మేమే దిక్కు నేను చెప్పి రాపించుకున్నారు. ఇప్పుడు ఏం చేసినారు? ఆ భూమిని ఏం చేసినారు? ఉండదే రైల్వే స్టేషన్ లో ప్రాఫిట్ ఉండదు. ఎవరి పేరుతో ఉంది? ఆ చిన్నమ్మ పేరుతో ఉంది, సుశీలమ్మ పేరుతో ఉంది. నీకు ఆ స్థలం రాలేదా? ఆ స్థలం ఇమ్మంటే ఇలా, చూడమంటే చూడలా. మేము చూడము, అడుక్కొని తినుకో ఉంటాను. కదిరి రోడ్లోని టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ వద్ద ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయితే ఆ పదానికి సరైన నిర్వచనం టిప్పు సుల్తాన్ అని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. టిప్పు సుల్తాన్ తన రాజప్రసాదానికి వైపు శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని, మరోవైపు మసీదుని ఏర్పాటు చేసుకుని ఆలయంలో హారతికి, మసీదులో అజాన్కు ఒకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఫ్రెంచ్ వర్తకుల కోరిక మేరకు మైసూరులో తొలి చర్చిని నిర్మించిన గొప్ప మత సామరస్యవాది అని కొనియాడారు. పీసీసీ మెంబర్ షంషీర్, ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ నగరువలి, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంగ్లేయులకు గడగడలాడించిన ఏకైక వీర చక్రవర్తి ఎవరంటే హజరత్ టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహ్. ఎలాగంటే భారతదేశంలో అన్ని రాజ్యాలు వాళ్ళు ఉన్న సామంత రాజులకు అందరికీ కలతలు పెట్టి ఆంగ్లేయులు విభేదించి జయించారు. ఒక టిప్పు సుల్తాన్ గారికి జయించడంలో చాలా కష్టపడ్డారు. ఆఖరికి వాళ్ళల్లో ఉన్న ఒక మంత్రికి దగ్గర చనువుగా తీసుకొని అతనికి ఏదో పబ్బం ఏదో ఆయనకి ఇస్తామని చెప్పి మాట చేసుకొని ఆయనకి అదంతా రాజుతనం ఇస్తామని చెప్పి మోసం చేసి టిప్పు సుల్తాన్ ఎవరైనా కనుక్కొని ఆ రోజు టిప్పు సుల్తాన్ గారికి చంపిన రోజు వాళ్ళు ఏ రోజు టిప్పు సుల్తాన్ గారు తన తుది శ్వాస ఈ దేశం కోసం విడిచారు. ఆ రోజు ఆంగ్లేయులు చెప్పారు, భారతదేశానికి పూర్తిగా మేము జయించిన రోజు ఇదే రోజు. వాస్తవం చెప్పాలంటే టిప్పు సుల్తాన్ గారు ఒక చాలా సెక్యులర్ మనిషి, మంచికి మారుపేరు, ఆదర్శమైన మనిషి. కులమతాలు అతీతంగా, వర్ణాల అతీతంగా, వర్గాల అతీతంగా పనిచేసిన మనిషి. ఈరోజు ఏదైతే స్థలం మేము ఇక్కడ నిలబడ్డామో ఇది టిప్పు సుల్తాన్ గారు మదనపల్లి జామియా మసీద్, ఆ రోజు సంఘీ మసీద్ అని చెప్పి దాన్ని పిలవడం జరిగింది. సంఘీ మసీద్కి మసీద్ ఆడ కట్టించి ఇక్కడ ఈ భూమి ఇవ్వడం జరిగింది. మడికాయల శివాలయం కట్టించారు. శివాలయానికి దాదాపు 29 ఎకరాలు ఇచ్చారు. ఆయన మంచికి అన్ని వర్గాలు వర్ణాలు అతీతంగా పనిచేసిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే టిప్పు సుల్తాన్ గారు. ఇటువంటి మనిషి ఈరోజు 271వ జన్మదినం జరుపుకోవడం, ఇటువంటి మనిషికి మనం మరొకసారి గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయము. మనం అందరం కలిసి బతికితేనే, కలిసిమెలిసిగా ముందు నడుస్తేనే భారతదేశ సుందరమైన అందంగా కనపడుతుంది. అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేశం కోసం ఈ వీరులు ఎవరెవరు త్యాగాలు చేశారో వాళ్ళలో టిప్పు సుల్తాన్ గారు కూడా ఒకటి. తప్పకుండా మేము ఆయన ఆత్మశాంతి కలగల్లా, దేవుడు అతనికి దీంట్లో ఉంచాలని చెప్పి, స్వర్గంలో ఉంచాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా అన్ని కులమతాలు కలిసి మనము ప్రతి ఒక్కటి ఇటువంటి భారతదేశం కోసం, స్వరాజ్యం కోసం పోరాడిన మనుషులకు గుర్తు చేసుకోవాలని చెప్పి సైనికంగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, సంస్థను బాటలో పయనించే విధంగా సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని మదనపల్లి 2 డిపో మేనేజర్ నిరంజన్ సూచించారు. మదనపల్లి ఆర్టీసీ 2వ డిపో నందు ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ గురువారం నిర్వహించారు. అక్టోబర్ నెలలో డీజిల్ పొదుపు చేసిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ నిరంజన్తో పాటు ఆదర్శ ఉద్యోగుల పీవీకే రెడ్డి, ఎంఎం నాయక్, ఈశ్వరమ్మ, కేఎస్ఎస్ వల్లి, పి శ్రీనివాసులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లె 2వ డిపోలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశామండి. ప్రతి నెల ఇటువంటి సభలను ఏర్పాటు చేస్తుంటాము. ఇందులో మన డ్రైవర్స్కు, కండక్టర్స్కు ప్రోత్సాహక బహుమతులు, ప్రోత్సాహక అవార్డులు ఇస్తున్నామండి. అలాగే ఈసారి కూడాను 3 కండక్టర్లు, 2 డ్రైవర్లు సెలెక్ట్ అయినారండి. డ్రైవర్లను ఏ ప్రాతిపదిక మీద మేము తీసుకుంటున్నామంటే, వాళ్ళు హయ్యెస్ట్ డీజిల్ సేవ్డ్, అంటే ఎంత డీజిల్ సేవ్ చేసినారు వాళ్ళ టార్గెట్ కేబుల్ కంటే, సో ఆ డీజిల్ మీద ఎంత అమౌంట్ సేవ్ చేసినారు, దానిలో ఎవరు హైయెస్ట్ అమౌంట్ సేవ్ చేసినారో వాళ్లకు ప్రతి ఇద్దరికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మొదటి అవార్డు వచ్చి ఎక్కువ సేవ్ చేసిన డీజిల్ డ్రైవర్కు 500 రూపాయలు, అలాగే నెక్స్ట్ సెకండ్ సేవ్ చేసిన డ్రైవర్కు 300 రూపాయలుగా ఇస్తున్నామండి.
అలాగే కండక్టర్లు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు ప్రకారము దానికంటే ఎక్కువ వస్తే ఎవరు హైయెస్ట్ ఈపీకే ఎర్న్ పర్ కిలోమీటర్, సో ఎవరు తెస్తున్నారో వాళ్లకు మొదటి బహుమతిగా 500 రూపాయలు, అలాగే సెకండ్ వచ్చిన టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ ఇందిరానగర్ నందు అన్నదానం రక్తదాన శిబిరం. బ్రిటిష్ వారిని గడగడలాడించిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ అని ఎంఆర్పీఎస్ నాయకులు రవి, ఎంఆర్ఎస్ఎస్ నాయకులు హమీద్ పేర్కొన్నారు. గురువారం టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ ఇందిరానగర్ నందు రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు చేశారు. అస్సలాముఅలైకుం. ఈరోజు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషను మరియు అన్నదాన కార్యక్రమము అన్నీ నిర్వహించడం జరిగింది. మౌలానా వాళ్ళ సహకారంతో ఇంకా మంచి ప్రోగ్రాములు ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అన్నదాన ప్రోగ్రాములు కానివ్వండి, ఇంకా కేక్ కటింగ్ కూడా ఉంది బెంగళూరు బస్ స్టాండ్లో. అందరికీ ఆహ్వానిస్తున్నాము. మన దేశానికే మొట్టమొదటిసారిగా ఇది స్వాతంత్ర నిదానాన్ని तमाम का शुक्रगुजार हूँ तमाम टीपू सुल्तान शहीद रहमतुल्लाह अलैह शहर मैसूर टीपू सुल्तान के उनके बारे में याद, उनके वाक़यात को याद करने के वास्ते, उनके ज़िक्र को जो हमारे वास्ते करे। हालांकि आज हम उनको भुला बैठे हैं, उनके नाम लिए जाते हैं, लेकिन टीपू सुल्तान शहीद रहमतुल्लाह अलैह का नाम कहीं भी लिया नहीं जाता। इस वजह से आज हम उनको यादगार के वजह से ब्लड डोनेशन देकर और आकर 4 लोगों को उसकी इत्तला कराकर कि टीपू आकर जय भीम जय मीम, हम सब मिलकर हैं, सब मिलकर रहते हैं, सब मिलकर रहें, सब मिलकर चलते हैं। ये हमारा एक तरीक़ा और एक हमारा जो वादा, हम सब मिलकर रहना, सब मिलकर चलना। और अगर टीपू सुल्तान के यादगार को टीपू सुल्तान మైక్ ఆన్ ఆఫ్ చేస్తూ బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారని మంత్రి హరీష్ రావు తెలిపారు. తిరుపతి రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్కరణ దినం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 నెలల పాటు టీబీ పేషెంట్లను దత్తత తీసుకున్న విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సేతు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ సంపు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడమైపాలరెడ్డి. మామిడిపల్లిలో జరుగుతున్న రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్. మదనపల్లి 5వ పట్టణ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సాహినా లక్ష్మీదేవి నియామకం. మదనపల్లి ఆర్టీసీ 2. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.